సో హాయ్ ఫ్రెండ్స్, వన్ ప్లస్ నుంచి అయితే మనకి వన్ ప్లస్ నాట్ 5 మరియు నాట్ CE5 అయితే మనకి రాబోతున్నాయి. వీటి యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం, అలానే రిలీజ్ డేట్ కూడా అయితే చూద్దాం. దీన్ని అయితే మనకి జూలై 8కి అయితే లాంచ్ చేయబోతున్నారు. నాట్ 5 కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక పర్ఫార్మెన్స్ మాన్స్టర్ అనే చెప్పొచ్చు. దీంట్లో మనకి డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.74 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే విత్ 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. అలానే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకా దీంట్లో ప్రాసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అయితే వాడారు. గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అయితే మనకి బీస్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. కెమెరా కనుక చూసుకున్నట్లయితే దీంట్లో 50 MP సోనీ IMX890 సెన్సర్ తో అయితే రావడం జరుగుతుంది. ఇది మెయిన్ కెమెరా. ఇంకా దీంట్లో మనకి 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఇంకా సెల్ఫీ క్యామ్ అయితే మనకి 16 MP తో వస్తుంది. దీని ద్వారా మనం అయితే స్టన్నింగ్ సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ అయితే 5500 mAh ఇస్తున్నారు. అలానే 100 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. దీని వల్ల మనకి 0 నుంచి 100% అయితే 26 minutes లోనే అయితే ఛార్జ్ అవడం జరుగుతుంది. ఇంకా మనకి దీంట్లో OS అయితే ఆక్సిజన్ OS 14 తో నడుస్తుంది. ఇంకా నాట్ CE5 గురించి చూసుకున్నట్లయితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి మనకి 6.72 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే. దీంట్లో కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు. ఇంకా ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 అయితే ఉంటుంది. డే టు డే యూస్ కి అయితే చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. ఇంకా కెమెరా అయితే 50 MP మెయిన్ కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సర్ తో వస్తుంది. సెల్ఫీ క్యామ్ దానిలాగే 16 MP అయితే ఉండబోతుంది. బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. వన్ ప్లస్ మొత్తానికి మిడ్ రేంజ్ లో గేమ్ చేంజ్ చేస్తుందంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.